శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలే సరస్వతీ నమోస్తుతే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నేను లలితా సహస్రంలో 1 నుంచి 20 శ్లోకం వరకు అమ్మవారి స్వరూపాన్ని తెలియచేసేటటువంటి 20 శ్లోకాన్ని నేను నాకు తెలిసినంత వరకు దానికి అర్థాన్ని చెప్తున్నాను. ఈ లలితా సహస్రాన్ని ఎవరు రాశారంటే అమ్మవారు వసిన్యాది వాగ్దేవతల చేత చెప్పించారన్నమాట. ఓకేనా? ఈ లలితా సహస్రం శ్రీమాత అనేటువంటి నామంతో మొదలవుతుంది. మొట్టమొదటి నామం ఏంటంటే శ్రీమాత. శ్రీమాత అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. అంటే శ్రీమాత అంటే అర్థం మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ శక్తి త్రయానికి తల్లి. అయితే తల్లులందరిలోకి జగన్మాతయే సర్వోత్తమురాలు. అంటే ఏ తల్లి చేయలేని పని చేస్తుందిట. అదేమిటది? సంసార దుఃఖారణం చేసి మోక్షాది రూప ఫలాన్ని ఇస్తుంది అమ్మవారు. అందువలన ఈ సహస్రాన్ని శ్రీమాత అనే నామంతో ప్రారంభించారు. శ్రీ మహారాజ్ఞి అన్ని లోకాలని పరిపాలించే అధికారం కలది అని అర్థం. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సకల ప్రపంచ సామ్రాజ్య లక్ష్మి గల సింహాసనమునకు తల్లి అధీశ్వరి. చిదగ్నికుండ సంభూత అనగా జ్ఞానమనే అగ్నికుండం నుంచి ఉద్భవించిన తల్లి. దేవకార్య సముద్యత. దేవకార్య సముద్యత దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి ఆవిర్భవించినటువంటి తల్లి ఈమె. అంటే ఏమిటి ఇక్కడ దేవతల యొక్క కార్యం అంటే భండాసురుడనే రాక్షసుడు దేవతలని బాధించడంతోటి వాళ్ళని రక్షించడానికి ఉద్భవించిన తల్లి. ఉద్యద్భాను సహస్రాభ ఉదయించుతున్న 1000 కిరణములు గల సూర్యుని వంటి కాంతి గలది అని అర్థం. చతుర్బాహు సమన్విత ఈమె 4 చేతులతో కూడినది తల్లి. రాగస్వరూప పాసాఢ్య ఇక్కడి నుంచి ఈ 4 చేతులతోనూ కూడా 4 ఆయుధాలతో ధరించిందండి అమ్మవారు. ఆ 4 ఆయుధాల గురించి 4 నామాల్లో మనకి తెలియజేస్తున్నాడు. రాగస్వరూప పాసాఢ్య అంటే ఒక చేతిలో రాగం అనే పాశం గలది. ఇక్కడ పాశం అనేటువంటి ఆయుధం. 2 క్రోధాకారాంకుశోజ్వల అంటే ఏమిటి? ఇక్కడ క్రోధం అనే అంకుశాన్ని కలిగినది. ఇక్కడ 2వ ఆయుధం అంకుశం. మనోరూపేక్షుకోదండ మనస్సును స్వరూపం గల చెరుకుగడను ధనస్సుగా కలది. ఇక్కడ ఆయుధం ధనస్సు. పంచ తన్మాత్ర సాయిక అమ్మవారి చేతిలో 5 పువ్వుల గుత్తి ఉంటుంది. మీరు చూడండి. అవేంటిటవి? పంచ తన్మాత్రలనే బాణములుగా కలది. అవి బాణములు అన్నమాట తన్మాత్రలు. ఈ పంచ తన్మాత్రలు అంటే ఏంటి అని మీకు అనిపించవచ్చు. అంటే పంచేంద్రియాలు. అవేంటి? చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు. నిజారుణ ప్రభాపూరా మధ్య బ్రహ్మాండ మండల తన శరీరం యొక్క ఎర్రని కాంతి ప్రవాహం నందు మునుగుచున్న బ్రహ్మాండములు కలది. అంటే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆవిడ యొక్క శరీర కాంతిలో మునిగి తేలుతూ ఉంటాయండి. చెంపకాశోగపున్నాగా ఇక్కడి నుంచి మనకి అమ్మవారి తల్లి యొక్క తల వెంట్రుకల నుంచి వర్ణన మొదలవుతుంది 20వ శ్లోకం దాకా. అమ్మవారి వెంట్రుకలు ఎలా ఉన్నాయిట? సంపెంగ, అశోక,
పొన్నాగ పూల యొక్క పరిమళములచే ప్రకాశించుచున్న వెంట్రుకలట అవి. అంటే అమ్మవారి వెంట్రుకలు అంత సువాసన భరితంగా ఉంటాయని అర్థం. తర్వాత మనకేం కనిపిస్తుంది అమ్మవారి ముఖంలో? కిరీటం. కురివిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. ఆ కిరీటం ఎలా ఉంది? బంగారంతో పద్మరాగమణుల చేత చేయబడి ఉంది. తర్వాత అమ్మవారి లలాటం గురించి ఇక్కడ 15 మంత్రం నామంలో అష్టమీ చంద్ర విభ్రాజ జడికస్థల శోభిత. అమ్మవారి నుదురు ఎలా ఉందిట? అర్ధచంద్రాకారంగా ఉందిట. అంటే అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉందిట అమ్మవారి పాల ప్రదేశం. మృగచంద్ర కళంకాభ మృగనాభివిశేషక. ఇక్కడ తర్వాత ఏమిటి? లలాటం మీద తిలకం అండి. ఆ తిలకాన్ని ఎలా చెప్తున్నారంటే చంద్రబింబంతో పోల్చారు కదా అమ్మవారి ముఖాన్ని. చంద్రబింబంలో ఒక మచ్చ ఉంటుంది కదా, ఆ మచ్చే అమ్మవారి తిలకము కింద చెప్తున్నారనమాట. ఆ తిలకం యొక్క విశేషం ఏంటి? కస్తూరి తిలకం అంటున్నారు, వట్టి తిలకం అనలేదు. అంటే కస్తూరి అనేటువంటి ఒక మృగం ఉంటుంది. ఆ మృగం యొక్క నాభిలో ఒక సుగంధమైనటువంటి పదార్థం ఉంటుందండి, మంచి సువాసనతో. ఆ పదార్థాన్ని తిలకంగా పెడతారనమాట. అలాగే వెంకటేశ్వర స్వామికి, తర్వాత కృష్ణుడికి కస్తూరి తిలకం లలాట పలకే మనం విన్నాం కదా, అదనమాట వాళ్ళకి పెట్టేటువంటి తిలకం అది. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఇక్కడ కనుబొమ్మల గురించి చెప్తున్నారు. చిల్లిక అంటే కనుబొమ్మలు. గృహతోరణ అంటున్నారు. గృహం ఏంటి అంటే అమ్మవారి ముఖం మన్మథుని గృహం అంటే ఆ గృహానికి అమ్మవారి కనుబొమ్మలు ఎలా ఉన్నాయట? తోరణాల్లాగా ఉన్నాయట. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. ఇక్కడ కళ్ళు గురించి చెప్తున్నారు. అమ్మవారి కళ్ళు అవి ఎలా ఉన్నాయట? అమ్మవారి ముఖము యొక్క కాంతి అనేది జలప్రవాహం నందు కదులుచున్న చేపలతో సమానమైనటువంటి నేత్రాలిట ఆవిడివి. మీకు లలితా సహస్రంలో అమ్మవారు అన్ని పేర్లు వస్తాయి, కానీ మీనాక్షి అమ్మవారి పేరు మనకి ఎక్కడా కనిపించదు. కానీ ఇక్కడ అంతర్లీనంగా ఆవిడ పేరుని తీసుకొచ్చారు, మీనాక్షి అమ్మవారిని. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. ఇక్కడ తర్వాత ఏముంది? ముక్కు గురించి చెప్తున్నారు. ఆ ముక్కు ఎలా ఉందిట? నవచంపక పుష్పాభ. చంపకం అంటే సంపెంగ, ఓకేనా? అయితే ఈ సంపంగి పువ్వు నవచంపక అన్నారు. సంపంగి పువ్వు అంటే ఇంత పెద్దగా ఉంటుంది, విడిచిపోయింది. అలా లేదు అమ్మవారిది. విరిసి విరియని మొగ్గ అనమాట నవచంపక పుష్పాభ. అమ్మవారి ముక్కు అలా విరిసి విరియని సంపెంగ మొగ్గతో పోల్చారు. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఆ ముక్కుకి చూడండి కింద అడ్డబాసు ఉంటుంది. అక్కడ ఈ నామంలో అడ్డబాసు గురించి చెప్తున్నారు. అది ఎలా ఉందిట? నక్షత్రముల యొక్క కాంతిని తిరస్కరించేస్తోందిట. ఆ కాంతి నక్షత్రాల కాంతి వెలా పోతున్నాయన్నమాట అమ్మవారి అడ్డబాసు యొక్క కాంతి ముందు. కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర అంటున్నారు. ఇక్కడ చెవి తీసుకున్నారు. ఆ చెవి ఎలా ఉందంటేట కదంబ పుష్పాలతోటి ఓ గుత్తిలాగా చేసి చెవి పక్కన పెట్టుకున్నారు అమ్మవారు అండి. అలాగా ఆ చెవి అంత అందంగా ఉందట. చెవిపై ఉంచుకొని ఆభరణంతో అందంగా ఉన్నారట. తాటంక యుగళీభూత తపనూడుపమండల. ఇప్పుడు చెవుల యొక్క దుద్దుల గురించి చెప్తున్నారు. ఆ దుద్దులు బంగారంతో చేస్తే ఎంత బంగారంతో చేస్తే ఆవిడకి సరిపోతుంది, అవునా? అందుకని ఆవిడకి ఏం పెట్టుకున్నారు? ఆవిడ సూర్యచంద్రులనే తాటంకాలుగా పెట్టేసుకున్నారు ఆవిడ. ఏమ్మా తపనోడుపమండల అన్నారు. అంటే సూర్యచంద్రుల్ని ఆవిడ చెవి దుద్దులుగా పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు చెక్కిళ్ల గురించి చెప్తున్నారు. పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ. ఆ చెక్కిళ్ళు ఎలా ఉన్నాయంటే మిలమిలా మెరిసిపోతున్నాయటండి, నిర్మలంగా ఉన్నాయి. ఎలాగంటే పద్మరాగమణులు ఉన్నాయట. అవి చాలా నిర్మలంగా ఉంటాయన్నమాట. అంటే ఏది చూసినా అందులో క్లియర్గా మనకు కనిపించేస్తుంది.
అలా ఉన్నాయట అమ్మవారి చెక్కెళ్ళు. నవవిద్రుమ బింబ శ్రీన్యంకారి రథనచ్చదా అంటున్నారు. ఇప్పుడు పెదవుల గురించి చెప్తున్నారు. ఆ పెదవులు ఎలా ఉన్నాయట? విద్రుమ బింబ. విద్రుమ అంటే పగడము, బింబ అంటే దొండపండు. పై పెదవి ఎలా ఉందిట? పగడంలా ఉందిట. దాని కాంతిపడి కింద దొండపండులా ఉన్నటువంటి పెదవి మెరుస్తోందిట. శుద్ధ విద్యాంకురాకార ద్విజవంతి ద్వయోజ్వల. కొంచెం ఈ నామం మనం వివరంగా చెప్పుకుందామే. శుద్ధ విద్య. శుద్ధ విద్య అంటే షోడశాక్షరి మంత్రం, 16 అక్షరాలతో ఉంటుంది. అవి అమ్మవారి దంతాలు ఏంటంటే శుద్ధ విద్య ఏంటండి ఏమ్మా. ఆ శుద్ధ మరి 16 మరి 32 పళ్ళు కదా ఉంటాయి. ఎలా ఉంటాయని ఎలా చెప్తున్నారంటే ఇక్కడ ఉదాహరణ చెప్తాను నేను. ఓ భూమిలో మీరు ఒక శనగ విత్తనం పాతి పెట్టారనుకోండి. పాతి పెట్టగానే అది ఏమవుతుంది? ఉబ్బుతుంది. తర్వాత ఏమవుతుంది? కొంచెం విచ్చిపోతుంది, అంటే కొంచెం విడుతుంది. తర్వాత దానిలోంచి ఒక మొగ్గ లాంటి పదార్థం వస్తుంది, ఒక మొగ్గ లాంటిది వస్తుంది. అది రెండు దళాలుగా ఆగిపోతాయి, కానీ ఒకటే. అవునా కదా ఏమో? 2 బద్దలా ఇలా విడిపోతాయి. అక్కడ మొగ్గలాగా వచ్చి తర్వాత ఏమవుతాయి? అవి 2 దళాలుగా విడిపోతాయి. అంటే ఏంటి? ఇప్పుడు అమ్మవారి లోపల దంతాలు 16 అనుకుంటే 2గా విడిపోయాయి కదా, 32 అయ్యాయి అన్నమాట. అయితే ఇక్కడ ఇంకా వివరంగా చెప్తాను. ముందర అమ్మవారిట షోడశీ విద్యని, ఈ 16 అక్షరాల షోడశీ విద్యని, శుద్ధ విద్యని ఒక శిష్యుని ముందు ఉచ్చరించారు ఆవిడ. ఆ ఉచ్చరించినప్పుడు ఏమైందిట? మూలాధారం నుండి బయలుదేరి నోటి నుండి బయటకు వచ్చే లోపల 4 దశలుగా అయ్యాయిటవి. మూలాధారం నుండి బయలుదేరి నోటిలోంచి వస్తుంటే అవి 4 రకాలుగా మారాయట. ఎలాగా? ఇందాక చెప్పాను కదా, మనం భూమిలో పెట్టగానే అది ఉబ్బుతుందన్నాను. అవేంట 4 దశలు ఏంటంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఇవి 4 రూపాలు ఏమా. ఇవి 4 రూపాలు. మొదటి అవస్థ ఏంటి? ఉబ్బుతున్న అవస్థ అన్నాం కదా, అది పర. తర్వాత విచ్చిందన్నాను కదా, అది పశ్యంతి. తర్వాత అందులోంచి ఒక మొగ్గ లాంటిది వచ్చిందన్నాను కదా, ఆ మొగ్గ ఏంటిట? మూడోది మధ్యమావస్థ. తరువాత 2 దళాలు విడిగా వచ్చేసాయి, అవి ఏంటంటే వైఖరి. ఇది అన్నమాట. దీని యొక్క వివరణ చెప్పాను అదే అన్నమాట. ఏనన్నా తర్వాత ఇప్పుడు దంతాలు అయిపోయాయి. మరి అమ్మవారి నోటి సువాసన ఎలా ఉంటుందో చెప్తున్నారు. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. అది అమ్మవారు తాంబూలం నములుతూ ఉంటారండి. ఆ తాంబూలం ఎలా ఉంటుందిట? పరిమళం, పచ్చకర్పూరం, అవి లవంగాలు, యాలకులు, ఇంకా జాజికాయలు, తమలపాకులు, పోక చెక్కలు, కొబ్బరి, మిరియాలు, సొంటి, సున్నం ఇవన్నీ కలిపి వేసుకున్న తాంబూలం అన్నమాట. ఆ సువాసనతోటి ఏమవుతుంది? అవి ఆ పరిమళం అన్ని దిక్కులకి కూడా సమాకర్ష దిగంతర అన్ని దిక్కులకి వ్యాపిస్తోందిట. మరి ఆ తాంబూల కమలాన్ని కదండి తిని మూకశంకరుడు మూక పంచసతి రచించారు. అవునా? అది ఇక్కడ కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. తర్వాత ఇప్పుడు ఆవిడ పలుకుల గురించి చెప్తున్నారు. మాటలు. ఆ మాటలు ఎలా ఉన్నాయట? నిజ సల్లాప మాధుర్య వినిర్భసిత కచ్చపి. అది చాలా మాధుర్యంగా మధురంగా ఉన్నాయట ఆవిడ మాటలు. ఎలాగా? కచ్చపి అంటే వీణ అండి. ఆ వీణ ఎవరిదంటే సరస్వతీదేవి యొక్క వీణ. అన్నిటికంటే వీణ ధ్వని ఎలా ఉంటుందంటే చిలుకలు గోరింకలు పలుకుతున్నట్టుగా ఆ వీణ స్పష్టంగా ఉంటుందిటండి. ఆవిడ వీణ వాయిస్తుంటే ఆవిడ కంటే ఎవ్వరూ ఎక్కువ లేరు. అయితే ఒకసారి సరస్వతీదేవి అమ్మవారి ఎదురుగుండా కూర్చుని వీణ వాయిస్తున్నట్ట. తన వచ్చినటువంటి ప్రతిభని చూపిస్తుంటే
ఆవిడ అన్నట్ట, బాగు బాగు అన్నట్ట. అంటే చాలా బాగుంది నువ్వు వాయిస్తుంటాను. ఆ బాగు బాగు అన్న మాట వినగానే ఆవిడికి ఆ మాటలు మధురంగా ఎంతో ఇదిగా వినిపించి, అయ్యో ఇన్నాళ్ళు నాదే గొప్ప అనుకుంటున్నాను నా వీణావాదనే అని చెప్పేసి సిగ్గేసి ఆవిడ ఏం చేసిందిట, దాని మీద బట్ట కప్పేసి లేచిపోయారట. అంటే దాన్ని కూడా తిరస్కరించేటటువంటి అమ్మవారి మాటలు అంత మధురంగా ఉంటాయి. నిజ సల్లాప మాధుర్య వినిర్భసిత కచ్చపి. తర్వాత మరి చిరునవ్వు, ఆ చిరునవ్వు ఎలా ఉందో చెప్తున్నారు. మందస్మిత ప్రభాపూరా మజ్జత్ కామే సమానస. అది మందస్మిత ప్రభాపూరా మజ్జత్ కామే సమానస అంటే కామేశ్వరుని యొక్క మనసు, అంటే శివయ్య మనసు ఈమె యొక్క చిరునవ్వు కాంతి ప్రవాహంలో మునిగి తేలుతోంది అనాలండి. మునుగుతోంది అనకూడదు. మునిగిపోయింది, మునుగుతూ ఉంది అన్నా పర్వాలేదు, కానీ మునిగిపోయింది అనకూడదు. ఎందువల్లంటే మునిగిపోయింది అంటే వాళ్ళు ఇంకా విగత జీవులు అయిపోతారు. మునిగి తేలుతున్నారనమాట పైకి కిందకి. ఆయన సంతోషంతో మునిగి తేలుతున్నారు శివయ్య. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఇప్పుడు 29వ నామం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. కింద చుబుకం గురించి చెప్తున్నారు. ఆ చుబుకం ఎలా ఉందంటే అనాకలిత సాదృశ్య, దేనితోటి పోల్చలేరు, అంత అందంగా ఉంటుంది అమ్మవారిది చుబుకం. దేనితోటి పోల్చలేనటువంటి చుబుకం కలిగినటువంటి అమ్మవారు. అయితే సౌందర్యలహరిలో చెప్తారండి, ఏది దొరకకపోతే ఇంకప్పుడు ఆయన ఎలా చెప్పారంటే, ఆ వదన దర్పణానికి ఆవిడ ముఖం దర్పణం అనుకుంటే కింద మనం ఇలా పట్టుకుంటానికి ఉంటుంది కదండి దర్పణాన్ని, దాని యొక్క తొడిమలాగా ఒక పిడిలాగా వర్ణించారనమాట అమ్మవారి దాన్ని. ఏదో ఒక చెప్పాలి అని చెప్పని. అయితే దానికి సాదృశ్యం ఏదీ లేదు. అమ్మవారి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. ఇక్కడ చుబుకం అయిపోయింది. ఇప్పుడు మెడ దగ్గరకు వచ్చామండి, కింద భాగం. ఆ మెడ ఎలా ప్రకాశిస్తుందిట? పరమశివునిచే కట్టబడిన మంగళసూత్రం చేత ప్రకాశిస్తున్నటువంటి మెడ. కనకాంగద కేయూరా కమనీయ భుజాన్విత. అది ఎలా ఉన్నాయట ఆవిడ భుజాలు? బంగారు భుజకీర్తలను ధరించడం చేత అందమైన భుజాలతోటి ఆవిడ భుజాలు ప్రకాశిస్తున్నాయి. రత్నగ్రైవేయ చింతాకాలోల ముక్తాఫలాన్విత. ఇప్పుడు ఆవిడ మెడలో వేసుకున్నటువంటి హారాల గురించి చెప్తున్నారు. అవి ఎలా ఉన్నాయి? ఆ కంఠం ఎలా ఉందిట? రత్నములు చెక్కబడినటువంటి ఆ మెడ, రత్నములు చెక్కబడినటువంటి చింతాకు పతకాల్ని, తర్వాత లోల ముక్తాఫలాన్విత కదలుచున్న ముత్యాలహారాన్ని మెడయందు కలిగి ఉన్నది అమ్మవారు. అంటే దేవి మెడలో రత్నాలు పొదిగిన చింతాకు పతకం, బంగారు ఆభరణం, వేలాడుచున్న ముత్యాలు, వీటిని ధరించింది అమ్మవారు. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిభణస్తని. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పారంటేనండి, ఇప్పుడు స్తనముల గురించి అనమాట ఈ నామంలో. అంటే కామేశ్వరుడు అమ్మవారి ప్రేమ అనే రత్నాన్ని కొనుక్కుంటానికి, కామేశ్వరుడు తన యొక్క ప్రేమతో అమ్మవారి ప్రేమను కొనుక్కుంటానికి ఏం చేశాట ఆయన? అమ్మవారి స్తనాల్ని ఇక్కడ ఏం చేస్తున్నారంటే 2 మణులు అంటున్నారు ఏమండి. వాటిని కొనుక్కుంటానికి తన ప్రేమ అనేటువంటి రత్నంతో వాటిని కొనుక్కున్నారు అని. అంటే అమ్మవారి కామేశ్వరుడి ప్రేమ ఒకటే, ఓకేనా? అమ్మవారి మణులు 2. అంటే ఇక్కడ ఏది ఎక్కువ అనిపిస్తుంది? కామేశ్వరుడి ప్రేమ ఒకటే అయితే అమ్మవారి 2 రత్నాలు అంటే 2 సమాన విలువలు ఇక్కడ ఇవి. అంటే ప్రేమ = 1 = 2
ఈ ఒక దాంతో సమానం. కానీ ఇక్కడ ఆ కామేశ్వరుని యొక్క ప్రేమే ఎక్కువ అనమాట. 1కి 2 వచ్చాయి కదా, అవునా కదా, అందుకని ఆయన ప్రేమే ఎక్కువ అనమాట. ఏమో నాభ్యాల బాల రోమాళీలతా పలుకు చెద్వయి. ఇక్కడ బొడ్డు గురించి చెప్తున్నారండి. నాభి అని రాసుకోండి ఇక్కడ మీరు. బొడ్డు అనేది పాదునందలి. ఇప్పుడు ఆ బొడ్డు నుంచి పైదాకా రోమాలు ఉంటాయండి, వరుసగా నూగు అంటారు దాన్ని. అది ఎలా ఉందిటది? ఆ తీగట నూగారు. ఆ తీగకి ఆ పైన స్తనాలు 2నేమో ఏమంటున్నారు? అవి 2 ఫలాలంటున్నారు. నాభ్యాల బాల రోమాళి లతా ఫలకుచద్వయి, 2 ఫలాలు అని అనమాట. ఏమో తర్వాత లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ. మరి ఈ తీగకి ఒక ఆధారం ఉండాలి కదా కింద. ఆ నాభిలో ఒక గట్టి ప్రదేశం ఉంటుంది కండి, గట్టి ప్రదేశం. దాన్నే ఏమంటారంటే నడుము అంటారనమాట. ఆ లోపల అర్థమైందా? అందువలన ఇక్కడ లక్ష్య రోమలతాధారత సమున్నేధ్యమ, నడుము గురించి చెప్తున్నట్టు అనమాట. బొల్లు లోపల ఉండేటువంటి నడుము గురించి. స్తన భారదళన్మధ్య పట్టబంధవడిత్రయ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మవారి నడుముకి పక్కన ఉండేటువంటి 3 ముడతలు గురించి చెప్తున్నారు. అవి ఎలా ఉన్నాయిటంటే బంగారు పట్టీల్లాగా ఉన్నాయిట. కడుపు పక్కన 3 మడతలు కడుపు మీద. అవి ఎందువల్ల అలా ఉన్నాయి? స్తనభారదళన్మధ్య, అమ్మవారు కొంచెం వంగి ఉంటారటండి ఆ స్తనాల బరువుతోటి. అర్థమైందా? ఆ స్తనాలను కూడా దేంతో పోలుస్తారంటే 2 పర్వతాలతో. పర్వత స్తన మండలి అంటారు. ఎందువల్ల? మరి ఆవిడ అన్ని లోకాలకి కూడా జగన్మాత. మరి మనకి ఆహారం ఇవ్వాలి కదా, అవునా కదా? అందుకనే ఆవిడ స్తనాలని పర్వత స్తన మండలి, పర్వతాలతో పోల్చారనమాట. ఆ బరువుకి కొంచెం నడువి ఇలా వంగటం వల్ల ఏమవుతోంది? పక్కన పొట్ట పక్కన 3 ముడతలు బంగారు పట్టీలాగా ఉన్నాయి. తర్వాత అరుణారుణ కౌసుంభావస్త్ర భాస్కత్కడీతటి అంటే ఇక్కడ కటి ప్రదేశాన్ని చెప్తున్నారు. కటి, ఆ కటి ప్రదేశం అంటే నితంబం అన్నమాట. అది ఎలా ఉందిట? ఎర్రని వస్త్రం కట్టుకుని ఉన్నారు అమ్మవారు. దానితోటి ఎంతో అందంగా ఉందన్నమాట. మిక్కిలి ఎర్రనైన కుంకుమ వస్త్రాన్ని ధరించడి చేత ఆ కటి ప్రదేశం ప్రకాశిస్తోంది. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటి అన్నారు. తర్వాత రత్నగిణి కారమ్యారసనాదామభూషిత. ఇప్పుడు ఆవిడ మరి నడుంకి వడ్డాణం ఉంది కదా, మీరు అమ్మవారి ఆ ఫోటో కనుక చూస్తుంటే మీకు చక్కగా అర్థమవుతుందండి. ఆ వడ్డాణం గురించి చెప్తున్నారు. ఎలా ఉన్నది? రత్నగిణి కారమ్యారసనాదామభూషిత, మాణిక్యపు చిరుగంటల చేత, కింకిణి అంటే గంటలు అనమాట, మువ్వల్లాగా, వాటితోటి అలంకరించినటువంటి వడ్డాణం కలది ఆవిడ, బంగారపుది. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మవారి యొక్క ఊరువులు గురించి చెప్తున్నారు. అంటే తొడలు, వాటి గురించి చెప్తున్నారు. అవేంటవి? ఆ ఊరువులు ఎవరికి తెలుసు? కామేశ్వరునికి ఒక్కరికే ఆ ఊరువుల యొక్క అందం తెలుస్తుంది, అంతే కదండి. ప్రతి భార్యది ఏదైనా ఎవరికి తెలుస్తుంది? భర్తకే తెలుస్తుంది. అందుకనే ఇక్కడ కామేశజ్ఞాత సౌభాగ్య అన్నారు. ఆయన కామేశజ్ఞాత సౌభాగ్య అంటే కామేశుడికే తెలిసినటువంటి ఊరువులు అందమైనటువంటి ఊరుగులు, మృదువైనటువంటి ఊరువులు కలిగినటువంటి అమ్మవారు. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత అని చెప్తున్నారు. తర్వాత మాణిక్యమౌటాకారాజానుద్వయ విరాజిత. ఇప్పుడు మోకాళ్ళ గురించి చెప్తున్నారండి. ఆ మోకాళ్ళు ఎలా ఉన్నాయట? మాణిక్యము చేత నిర్మింపబడిన టోపీలాగా ప్రకాశిస్తున్నటువంటి జానువులు. జానువు అంటే మోకాళ్ళు కలిగినది. తర్వాత అమ్మవారి మోకాళ్ళు చాలా కఠినంగా ఉంటాయటండి. ఎందువలనంటే ఆవిడ శివునికి నమస్కారం, రోజు నమస్కారం
చేస్తారట. ఆ నమస్కారం కూడా ఎలా చేస్తారంటే వజ్రాసనం అంటారు చూసారండి, అలా కూర్చుని చేస్తారట. ఇలా అర్థమైందా, కాళ్ళు మణిచి వెనక్కి. ఒక్కొక్కసారి ఆయన జపం యోగంలో ఉంటారు కదా, ఆయన లేచే వరకు ఆవిడ అలాగే కూర్చుంటారనమాట. ఎప్పుడు ఒక్కొక్కసారి సంవత్సరాలు కూడా పట్టచ్చు అనమాట. అలా కూర్చుని ఆవిడ మోకాళ్ళు కఠినంగా అయిపోయాయి అనమాట. అందుకే ఏమని చెప్తున్నారు ఇక్కడ, మాణిక్యమగుటాకార, మాణిక్యాలు ఎంత గట్టిగా ఉంటాయి, అలా మెరుస్తున్నాయని అంటున్నాం, కానీ అంత గట్టిగా ఆవిడవి మోకాళ్ళు ఉన్నాయన్నమాట. ఇంద్రగోప పరిక్షిప్త స్పనతోణా భజంగిక, అది. ఇంకా ఇప్పుడు పిక్కలు చెప్తున్నారండి, మోకాళ్ళ కింద ఉండే పిక్కల గురించి చెప్తున్నారు. అవి ఎలా ఉన్నాయిట, ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణా భజంగిక, మన్మధుని యొక్క అంబుల పొదుతోటి పోల్చారు ఇక్కడ. మీకు దాని యొక్క ఆకారం మీరు చూసుకుంటే తెలుస్తుంది. పైన లావుగా ఉండి కిందకి సన్నగా ఉంటాయి మన కాళ్ళు, అవునా కదా. దాన్ని దేంతో పోలుస్తున్నారంటే మన్మధుని యొక్క అంబుల పొదితో పోలుస్తున్నారు. ఏమ్మా, ఆ అంబుల పొది ఎలా ఉందిట, ఆర్ద్ర పురుగులతో చుట్టూను పొదగబడిన అలా ఉంటుందిట మన్మధుని యొక్క ఎర్రగా ఆరుద్ర పురుగులు అంటారు, మీరు చూసి ఉండొచ్చు. వాటితోటి చుట్టబడి ఉంటుందిట మన్మధునిది ఇది. అయితే అవి ఎలా ఉంటాయిట, పిక్కలు కూడా అలాంటి అంబుల పొదుతో సమానమైనటువంటి పిక్కలు గలది. పిక్క బలం అంటారండి. ఆ పిక్క బలం ఉండాలంటారు. అంటే ఏమిటిట, ఇప్పుడు ఎవరైనా పరుగు పెట్టాలనుకోండి, పరుగు పెట్టాలంటే పిక్కలు గట్టిగా ఉండాలండి. పరుగు పెట్టలేరు అంటే వాళ్ళ పిక్కలు బలంగా లేనట్టు అనమాట. అర్థమైందా. ఒక దొంగను కూడా పిక్క బలం చూపించాడంట, చూసారా వాడు, అవునా. అంటే మరి అమ్మవారికి ఎందుకు పిక్కలు అలా ఎందుకు ఉన్నాయి గట్టిగా అంటే, మనం అమ్మా అని పిలవగానే ఆవిడ మనకి వచ్చి ఆదుకుంటారండి. ఎందుకంటే ఈ జగంలో ఎక్కడ ఎవరుంటారో వాళ్ళ కోసం ఒక్క పరుగులో అమ్మవారు వచ్చి మనని ఆదుకుంటుందన్నమాట. ఏమ్మా, ఎంత బాగా చెప్పారో కదా. గూడగొల్ఫా, ఇక్కడికి చీలమండ దగ్గరకు వచ్చాం. గూడగొల్ఫా అంటే చీలమండలు. అవి ఎలా ఉన్నాయిట, ఈ గూడగొల్ఫా అంటే అవి ఎలా ఉన్నాయంటేట చక్కగా బలిసిన చీలమండలు కలదట. అంటే ఏంటి, బక్కగా అలా లేకుండా చక్కగా ఉన్నాయని చెప్పడం గూడగొల్ఫా. కూర్మ పృష్ఠ జ్యేష్ఠ ప్రభధాన్విత, అది. ఇంకా ఈ పైన పిక్కలు ఎత్తుగా, మీగాళ్ళు అంటే పిక్కలు అని అంటారు. తర్వాత అవి ఇంకా ఎలా ఉన్నాయంటే వాటి గురించి చెప్తున్నారు. ఎలాగంటే కూర్మం అంటే తాబేలండి, తాబేలుది ఇలా ఉంటుంది కదా, పైన మూపురంగా ఇలా ఎత్తుగా అలాగా ఉన్నాయి అని చెప్పడం అన్నమాట అక్కడ. తర్వాత నగదీతిది సంచలన మజ్జన తమోగుణ, అక్కడ గోళ్లు గురించి చెప్తున్నారు, అమ్మవారి యొక్క కాలి గోళ్లు గురించి చెప్తున్నారు. అవి ఎలా ఉన్నాయిట, చక్కగా మన యొక్క అవి కాంతుల చేత, కాలిగోళ్ల కాంతుల చేత మన యొక్క ఆవిడ కాళ్ళకి ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని ఆ కాంతుల చేత మనం పోగొట్టబడుతామన్నమాట. ఆవిడ కాళ్ళకి నమస్కరించావంటే ఆ కాంతులతో మనలో ఉండేటువంటి అజ్ఞానం పోతుంది. నఖదీతిది సంచన్న నమజ్జన తమోగుణ, అది. తర్వాత పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, ఇప్పుడు పాదాల గురించి చెప్తున్నారు. ఆ పాదాలు ఎలా ఉన్నాయిట, ఎలాగంటే దేవి యొక్క పాదాలు చాలా కాంతిగా ఉంటాయన్నమాట. పద్మాలతో పోలుస్తున్నారనమాట. కాంతి కలిగినట్టు ఎర్రటి పద్మాలతోటి పోలుస్తున్నారు. సింజానమణి మంజీరా మండిత శ్రీపదాంబుజ, అది. ఇప్పుడు అమ్మవారి యొక్క మంజీరాలండి, అంటే పట్టీలు అంటాం చూడండి, ఆ మంజీరాన్ని గురించి చెప్తున్నారు. అవి ఎలా ఉన్నాయిటంటే చక్కగాను సింజానమణి మంజీరా మండిత శ్రీపదాంబుజ. అమ్మవారు ఎక్కడ తిరుగుతూ ఉంటారంటే వేదాల మీద తిరుగుతూ ఉంటారండి ఆవిడ.
అవి ఎలాగంటే సింజాం వేదములు వేదధ్వనులుట. ఆవిడ యొక్క మంజీరాలు నడుస్తుంటే శబ్దం వస్తుంది కదా, అవేమిటవి? వేదధ్వనులే. అంటే మణుల చేత పొదగబడి శబ్దం వస్తున్న చిరుజగ్గులున్నటువంటి అలా పాద మంజీరాలు అమ్మవారివి అని చెప్తున్నారు. మరాళీ మందగమున, మరి ఇంకా ఆవిడ నడక గురించి చెప్పాలి కదా. ఇక్కడ అమ్మవారి నడక ఎలా ఉందిట? హంస, ఏ హంస? ఆడహంస ఎలా నడుస్తుందో మెల్లిగా మందంగా అలాగున్నది అమ్మవారి యొక్క నడక. హంసలు మందగమనం కలివి. అందులో ఇంకా ఆడు హంస ఇంకా నెమ్మదిగా నడుస్తుంది అనమాట. అలా ఉంది అమ్మవారిది. ఇదండి 20 శ్లోకాల వరకు మీకు మొత్తం అమ్మవారి స్వరూపం అర్థమైందని అనుకుంటున్నాను నేను.